హలో అండి. ఈరోజు రత్న కిచెన్స్లో క్యారమెల్ పుడ్డింగ్ చేస్తున్నానండి. బ్రెడ్ పుడ్డింగ్ అని కూడా అంటారు. దీనికోసము మనం ముందుగా ఒక 5-6 బ్రెడ్ ముక్కలు తీసుకుని దాని చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్స్ అంతా తీసేసుకుని పక్కకు పెట్టుకునండి. వైట్ మాత్రం తీసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకుని దాని తర్వాత 2 స్పూన్ల చక్కెర వేయండి స్వీట్ కోసము. తర్వాత ఒక పెంచు సాల్ట్ వేసానండి. తర్వాత చూపిస్తున్నట్టుగా వెనిలా ఎసెన్స్ అండి ఒక డ్రాప్ వేసాను అంతే. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పొడి వేసుకోవచ్చు కొద్దిగాని. తర్వాత 2 గుడ్లు తీసుకున్నానండి. తర్వాత అండి కాసి చల్లారిన పాలండి, పాలు వేయాలి. ఇదంతా కూడా మిక్స్ చేయండి, కలపండి. తర్వాత ఇదంతా ఒక మిక్సీలో వేసి మిక్సీ పట్టండి మెత్తగాని. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీలో వేసండి మనము మిక్సీ పట్టుకుందాము. మెత్తగా క్రీమ్ లాగా వచ్చేటట్టుగా మనము మిక్సీ చేయాలండి. చూడండి ఇప్పుడు క్రీమ్ లాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలండి. సేమ్ జున్ను ఎలా వండుతామో అదే మాదిరిగా ఇది కూడా జున్నులాగా వండాలండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. ఫస్ట్ అందులో షుగర్ వేయాలండి. ఇదంతా కూడా కొంచెము హై ఫ్లేమ్లోనే చేయాలి. షుగర్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలండి, ఎక్కువ వేయకూడదు. కొంచెం వేసి మనం దాన్ని అంతా తిప్పుకుంటూ ఉండాలి కింద మాడిపోకుండా. షుగర్ సిరప్ రెడీ అయ్యే వరకు కూడా మనము తిప్పుతూ ఉండాలండి. చూడండి సిరప్ రెడీ అయ్యింది. క్యారమెల్ పుడింగ్కి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. నాకైతే సిరప్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ బ్రెడ్ ఎగ్స్ అన్నీ లిక్విడ్ని ఇందులో వేయాలండి. ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత దీన్ని మనము అండి స్టవ్ వెలిగించి మనము దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవటానికి సరిపడా ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి దాంట్లోనూ స్టాండ్ ఉన్నా పెట్టుకోవచ్చండి. నాకైతే స్టాండ్ లేదు, గిన్నె పెట్టాను. దానిపైన ఇప్పుడు మనము రెడీ చేసుకున్న ఈ సిరప్ని పెట్టి దానిపైన మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. మనము జున్ను ఎలా వండుకుంటామో అలాగే సేమ్ అండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఎలా ఉందోను. నేను మూత తీసి చూసాను, గట్టి పెట్టి చూసానండి. అది స్పూన్కి పాలులాగా అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టండి. నాకైతే ఇంచుమించు అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. అవసరమైతే ఒక 2 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాన్ని వేరే ప్లేట్లోకి టర్న్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందోను. నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందోను. ముట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంది. నేను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత గట్టిగా జున్నులాగా చక్కగా నోట్లో వేసుకుంటే మెత్తగా ఎంత బాగుందో. చేత్తో తీసుకుని మనము పట్టుకున్నా కూడా అంటుకోవట్లేదు. చూడండి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఎంత బాగా అయిందోను. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.